బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బెంగాల్లోని ఐపాక్ కార్యాలయంలో సోదాలు చేయడం వివాదాస్పదమైంది. దీన్ని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నరేంద్ర మోడీ సర్కార్ సోదాలు చేయిస్తోందని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈడీ అధికారులను అడ్డుకుని ఐపాక్ కార్యాలయానికి మరీ వెళ్లి కొన్ని డాక్యుమెంట్లని పట్టుకెళ్లిపోవడం, అలాగే ఈడీ అధికారులపై ఆ రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరపాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈడీ దర్యాప్తును అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ మరియు సీఎం మమతా బెనర్జీకి ఈ సందర్భంగా నోటీసులు జారీ చేసింది. ఐపాక్ కార్యాలయంలో జరిగిన వ్యవహారానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపైన పశ్చిమ బెంగాల్ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసులపై ఈ సందర్భంగా స్టేను కూడా విధించడం విశేషం. కోల్కతా హైకోర్టులో ఇదే విషయంపై జరిగిన విచారణపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ని ఫిబ్రవరి 3కు వాయిదా వేసిన ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యవహారాల్లో పాల్గొనడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏదేమైనా పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కమ్యూనిస్టులకు కంచుకోటైన పశ్చిమ బెంగాల్లో ఎన్నో పోరాటాలు చేసి మమతా బెనర్జీ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. అయితే అక్కడ కమ్యూనిస్టులు కనుమరుగై బీజేపీ రూపంలో ఆమెకు ప్రతిఘటన ఎదురవ్వడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ సర్కార్ కక్ష సాధింపుగా ఈడీ చేత దాడులు చేయిస్తుందని, ఐపాక్ అనేది తమ రాజకీయ వ్యూహాత్మక సంస్థని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ రాజకీయ కక్ష సాధింపులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆమె దాదాపుగా చట్ట విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నట్లు రాజకీయ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారులను చివరకు ఆ రాష్ట్రంలో గవర్నర్ గా పనిచేసిన జనదీప్ ధన్ఖడ్ కూడా ఆమె ఎన్నోసార్లు అడ్డుకున్నారు. విశేషం ఏమంటే ఆమె స్వయంగా రంగంలోకి దిగి తాను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానన్న విషయాన్ని కూడా మరిచిపోయి స్వయంగా కార్యాచరణకు దిగడమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏదేమైనా మమతా బెనర్జీకి ఇంతవరకు సరైన ప్రతిఘటన చట్టపరంగా ఎదురు కాలేదని చెప్పాలి. ప్రస్తుతం ఈ కేసులో సుప్రీంకోర్టు నుంచి ఆమెకు తీవ్రమైన చర్యలు ఎదురుకాక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.